హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ షార్ట్స్ అయితే చూసున్నారేమో. షార్ట్స్ చూసే వాళ్ళు ఎంతమంది, ఫుల్ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈరోజు నిన్న వచ్చాం కదా, ఆదివారం రోజు పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సాయంత్రానికి. మేమేమనుకున్నామంటే ఆదివారం సాయంత్రానికి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను ఆదివారం నైట్ అక్కడ ఉండేసి మార్నింగ్ అంటే మండే మార్నింగ్ నెల్లూరుకి వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నాము. కాకపోతే వచ్చిన వెంటనే తెలిసిందే కదా, పుట్టింటి తరపున కాబట్టి మనకి కథల బుద్ధి ఇదనమాట. అట్లాగే ఇంకా మాతో పాటు ఇంకా చెల్లి పిన్ని అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అంతే తెచ్చుకుంటుందేమో. అందరం ఒక్కొక్క పేరు అలా బట్టలు తెచ్చుకున్నాము. అంటే జస్ట్ ఆ పూజకి తర్వాత నెక్స్ట్ వెళ్ళడానికి. కాకపోతే వన్స్ అక్కడికి వచ్చిన తర్వాత కథలలో అనిపించలేదు. ఇంక ఇంట్లో పడి అలా దొరలాడుతున్నాం, తింటున్నాం, ఇదే జరుగుతూ ఉంది. టైం అయితే మార్నింగ్ 7:30, 8 అలా అవుతుంది అనుకోండి. మార్నింగ్ టీ కాఫీ అయిపోయాయి. ఇంకా తర్వాత పెద్దమ్మ అయితే మినపప్పు నానబెట్టింది అనమాట, వడలు చేద్దాము అని చెప్పి. ఇంకా పెద్దమ్మ వడలు రుబ్బుతా ఉంది పిండి. ఇంకా నేను చూశాను అనమాట. అప్పటి నుంచి వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. పాపం ప్రశాంతంగా కాళ్ళు చాపుకొని రుబ్బుతా ఉంది. నేను ఎప్పుడైతే కెమెరా పట్టుకున్నానో వెంటనే నీట్గా కూర్చునింది అనమాట. ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటారు. అమ్మ పెద్దమ్మ ఎంత యాక్టివ్ అంటే అండి, ఒక్క చోట కాళ్ళు నిలవవు. ఎన్ని పనులు చేస్తారంటే వాళ్ళు అసలు మామూలుగా కాదు. వాళ్ళ ఎనర్జీలో ఒక 50% ఎనర్జీ మాకున్నా బాగుండేది అనిపిస్తుంది. సో ఇంకా పిండి అయితే అలా రుబ్బుతూ ఉంది. అప్పుడు నేను వెళ్ళాను అనమాట. చాలా రోజులైంది కదా, నేను రుబ్బుతాను అంటే, సరే మీరు రుబ్బండి, నేను వేరే పని చేసుకుంటాను అంది. ఇంకా నేను చెల్లి ఉన్నాం కదా, సరే పెద్దమ్మ కొంచెంసేపు అట్లా రుబ్బింది. ఈ లోపు పొయ్యి మంట ఏమంటే నేను ఇంకా పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. అంటే అమ్మ వాళ్ళు ఎవరైనా మంట వేయండి అనేసరికి ఇంకా నేను మంట చేస్తాను అని చెప్పి. అమ్మ అంటుంది, నీకు అవన్నీ వచ్చా, నీ వల్ల కాదు, ఇప్పుడు భలే మంట వేస్తావు అనేలాగా అండిందనమాట. నేను ఎందుకు ఒప్పుకుంటా, ఎందుకు రాదు అని చెప్పేసి ప్లాస్టిక్ కవర్ ఒకటి పెట్టేసి దాంట్లో చిన్న చిన్న పుల్లలు పెట్టేసి ఇంకా మంట వేయడం అయితే స్టార్ట్ చేసాము. కట్టెల పొయ్యి మంట వేయడం అంత ఈజీ కాదులేండి, మీరు చూస్తున్నంతగా. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ పెట్టాను కాబట్టి సరిపోయింది. ఒకప్పట్లో కవర్స్ అవి దొరికేవి కాదు. కాగితాలంటే ఇంకా మనం చదువుకునే మాత్రమే ఉండేవి. ఇంకా ప్రతి దానికి కూడా అప్పుడు కవర్స్ ఇవ్వడం కానీ ఇలాంతా ఏం ఉండేది కాదు. జస్ట్ పొట్లం గట్టి ఇవ్వడానికి అదొక కాగితము అలా ఇచ్చేవాళ్ళు తప్ప మన ఇంట్లో ఎక్కువగా ప్లాస్టిక్ కానీ కాగితాలు కానీ ఉండేవి కాదు. ఇప్పట్లో అంటే విపరీతం అయిపోయాయిలేండి. మా ఇంట్లోనే డైలీ ఎంత వస్తుందంటే ఎలా అవాయిడ్ చేద్దాం. నేను ఒక్కదాన్ని అవాయిడ్ చేసినంత మాత్రాన బాగుంటుందా, పైనుంచే వస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సో ఏంటో అండి, అలా అయిపోయింది జనరేషన్ అనేది. తెలిసి కూడాని మనం వాటిని అలవాటు అయిపోతున్నాము. మనం చేసేది మంచిది కాదు అని. అంటే ప్లాస్టిక్ విషయానికి కానీ, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ అనుకుంటే ఎంతసేపు గవర్నమెంట్ అలాంటి వాళ్ళు కొన్నిసార్లు అంటారు కానీ మళ్ళీ యథావిధిగా అదే జరిగిపోతుంది. సో ఏంటో లెబ్బా, మనం అంత మాట్లాడినా మన మాట ఎవరు వింటారులేండి. మీరేమంటారు దాని గురించి? ఇంకా ఫైనల్గా పోయి అయితే మంట చేసేసాను. అట్లాగే అప్పట్లో ఏం దొరికేవి కాదు కాబట్టి కిరోసిన్ వేసుకునే వాళ్ళం. వన్స్ ఆ కిరోసిన్ లేకపోతే ఇంకా చాలా కష్టం అనమాట పొయ్యి మంట వేయడం అనేది. సో ఇప్పుడంటే ప్లాస్టిక్ కవర్ ఉంది కాబట్టి దాన్ని పెట్టేసి అట్లా చేశాను. నువ్వే ప్లాస్టిక్ కవర్ని కాలబెడుతూ నువ్వే నీతులు చెప్తున్నావా అంటారా? ఏం చేస్తాం చెప్పండి. అదే కదా, నలుగురితో పాటు మనము వెళ్తున్నాము. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేసినంత మాత్రాన ఏం కాదు కదండి. కాకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ప్లేస్లో నేను చెయ్యాలి, నన్ను చూసి ఒకరిద్దరైనా కానీ మారితే బాగుంటుంది అని చెప్పాలి మీకు. కాకపోతే నేను మనిషినే కదా, ఈజీ వేకి అలవాటు పడిపోయాం. ప్రజెంట్ మన సిచ్యువేషన్ అలా ఉంది. తర్వాత అయితే ఇంకా పెద్దమ్మని పోయి మంటేసి వచ్చేసరికి ఇంకా కొంతసేపు ఒక వాయి అయితే రుబ్బేసింది. ఇంకా మిగిలింది అయితే మాకు ఇచ్చిందనమాట. అంటే ఎక్కువ మంది, ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నాము. అంటే మళ్ళీ మా మావయ్య వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇస్తాం కాబట్టి మేము ఒక 7 మెంబర్స్ ఏమో ఉన్నాము. ఇంకా అక్కడ అంటే టోటల్గా ఒక 10 మెంబర్స్ అనుకోండి. అందుకని కొంచెం ఎక్కువ పప్పే వేసింది. ఇంకా సరే అని చెప్పేసి నేను కూర్చున్నాను. ఎంత రుబ్బినా అది తిరగట్లేదండి సరిగా. నిజం చెప్తున్నా, పెళ్ళికి ముందు నేర్చుకున్నానండి, ఒక 50% వచ్చేసింది. దాని తర్వాత ఈలోపు అమ్మ వాళ్ళు పెళ్లి చేశారని చెప్పాను కదండి నేను షార్ట్ వీడియోలోనే. ఇంకా రాలేదు. ఇప్పుడు ట్రై చేసాము. అప్పుడు ట్రై చేశాను కదా, ఇప్పుడు ఈజీలే ఏముంది అలా తిప్పడం అనుకొని పెద్దమ్మని లేపేసి కూర్చున్నాను. కానీ అసలు మన వల్ల అవ్వట్లేదు. అది కొంతసేపు తిప్పుతున్నాము, అసలు ఏ చేత్తో లోపలికి తొయ్యాలి, ఏ చేత్తో రుబ్బాలనేది కూడా అర్థం కావట్లేదు. పెద్దమ్మ వాళ్ళు ఏంటంటే ఇట్లా ఈజీగా అట్లా అనేసి ఉన్నారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి నా వల్ల కాలే. కొంతసేపు అలా తిప్పామనుకోండి భుజం పడిపోతుంది. ఇంకేంటా అని చెప్పి ఒక 5 నిమిషాలు ట్రై చేశాను. ఒక వాయి కూడా రుబ్బలేదు తెలుసా. ఇంకా మా చెల్లి కూర్చునింది అనమాట, నువ్వులే నాకు వచ్చు అని చెప్పి. బట్ తనకు కూడా చాలా రోజులు అయిపోయింది. ఒకప్పుడు తను కూడా చేసేది. మా ఇంట్లో మా జనరేషన్లో కొంచెం ఎక్కువ కష్టపడేది మా చెల్లి అండి. చిన్నప్పటి నుంచి వంటలు అన్నీ కూడా బాగా చేస్తుంది తను. సో ఇంకా తను చేయగలదు అనుకున్నాను కానీ తను కూడా కొంచెం
అలవాటు పోయింది కదా, చేయలేకపోయింది. ఆ చెయ్యి ఈ చెయ్యి రెండుసేపు కలిపెట్టిన తర్వాత ఇంక మన వల్ల కాదులే అని చెప్పేసి పెద్దమ్మకి ఇచ్చేసి మేమైతే ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయాము. నేను రుబ్బుతాను, మీరు పిండి రెడీ అయింది కదా, దాంట్లో కొంచెం సాల్ట్ అది వేసేసి మీరు గారెలు కాల్చండి అని చెప్పేసి మమ్మల్ని తరిమేసి ఇంక పెద్దమ్మ కూర్చునింది అనమాట. ఇదంతా పెద్దమ్మ రుబ్బింది, మేము రుబ్బలే. తనైతే ఒక వాయి రుబ్బేసి వెళ్ళిపోయిందని చెప్పాను కదా. ఇట్లాగా మనం రోల్లో వేసుకొని రుబ్బుకున్నాం అనుకోండి, ఎంతవరకు పప్పు మెదగాలో అంతవరకు మెదుగుతుంది. కొంచెం అక్కడక్కడ పప్పు తగులుతూ టేస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట రోట్లో రుబ్బి. అది కూడా కట్టెల పొయ్యి మీద చేసామంటే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మీలో ఎంతమందికి ఇలా ఇష్టం అనేది కామెంట్ చేయండి. నేను కనుక అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా, ఎక్కడైనా మన ఊర్లోకి వెళ్ళానంటే ఖచ్చితంగా పొయ్యి మీదనే చేసుకుంటాము. వీలైతే ఇంకా రోట్లో రుబ్బుతాం, కానీ లేదంటే మిక్సీలో వేసేసుకుంటాము. సో ఈరోజైతే ఇంక రోడ్లోనే రుబ్బేసామన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా పొయ్యి మీద నూనె పెట్టేసాము. బాండి కాగిపోయింది. మా బాండిని చూసి ఏమనుకోకండి, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి బాండి నల్లగా అయిపోద్దని మా అమ్మ వాళ్ళు కొత్తవి ఇవ్వరనమాట. ఇలాంటివే దొరుకుతాయి, ఇవే పెట్టేసి చేస్తూ ఉంటారనమాట. కట్టెల పొయ్యి మీద చేస్తాము, మసి అయిపోతుంది, మళ్ళీ అన్ని గిన్నెలు నల్లగా అయిపోతాయి అని చెప్పి. వాళ్ళది కూడా ఒక రీజనే కదండి, ఇంక ఏదైతే ముందులే అని చెప్పేసి ఇంకా కట్టెల పొయ్యి మీద వేసాము. ఇక్కడ కనిపించిందండి చుక్కలు. కొంతసేపు బాగానే ఉండింది మార్నింగ్ అంతా. దాని తర్వాత నుంచి ఎండ స్టార్ట్ అయిపోయిందనమాట. అది కూడా డైరెక్ట్ ఫేస్ మీద పడుతుంది ఎండ. సో ఆ ఎండకి వేడికి నేను సన్ స్క్రీన్ కూడా పూసుకోలేదు ఉదయాన్నే. అసలు ముందే నాకు కొంచెం ఏంటంటే పిగ్మెంటేషన్ లాగా స్టార్ట్ అయింది అని చెప్పేసి అన్నా కదా, అది రీసెంట్గా నేను కొంచెం ట్రీట్మెంట్ అది తీసుకున్నా కాబట్టి తగ్గుతూ వచ్చింది. ఇంకా మనకి ఎక్కడికైనా ఊర్లకి వెళ్ళామనుకోండి, సన్ స్క్రీన్ పూసుకొని కొంచెం స్కిన్ కేర్ మెయింటైన్ చేయడం బద్దకం అనమాట. అట్లాగే ఈరోజు ఇంకా ఆ ఎండలో ఆ వేడికి ఆ దగ్గర కూర్చునేసరికి కొంతసేపటికి ఫేస్ అయితే చాలా నల్లగా అయిపోయింది. మళ్ళీ వెళ్ళి కొన్ని ఫేస్ ప్యాక్లు అవి ఇవి వేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవడానికి ఒక నెలైనా టైం పడుతుంది. సో స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోయిందండి నాకు. పింపుల్స్ వచ్చాయి కదా, పింపుల్స్ వచ్చినప్పుడు కొన్ని ఆయింట్మెంట్స్ అవి వాడడం వల్ల, అండ్ దాంతోపాటు స్ట్రెస్ వల్ల అనుకోవచ్చు, లేదంటే నిద్ర సరిగ్గా లేకపోవడం, ఏ రీజన్ కొంచెం స్కిన్ అయితే డ్యామేజ్ అయింది. సో దానికి కేర్ తీసుకుంటూ ఉన్నా, చూడాలి. ఆల్మోస్ట్ నేను కొంచెం స్కిన్ కేర్ అది మెయింటైన్ చేసి మన ఫుడ్ మీద నిద్ర మీద ఫోకస్ చేసాము అంటే ఎలాంటి సమస్యలు ఉండవు. ఎప్పుడైతే మన బాడీని మనం పట్టించుకోమో బాడీ అనేది ఏదో ఒక రకంగా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఇదనమాట. తర్వాత ఫస్ట్ అయితే కొన్ని నార్మల్ గారెలు చేసాము, ఇంకొన్ని అయితే ఆనియన్స్ సన్నగా తరిగేసి అందులోనే కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి అవి వేసి కాల్చుకున్నాం అనమాట. ఇలా తినడం నాకు ఇష్టం, కొంతమందికి ప్లెయిన్ తినడం ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఇలా కొన్ని అలా కొన్ని చెడు సగం అయితే కాల్ చేసాము. నాదైతే డ్రెస్ కూడా తడిచిపోయిందండి, ఫేస్ బొట్టు గిట్టు మొత్తం కారిపోయిందనమాట. ఇంకేం చేస్తా, ఇంక మా చెల్లి కూర్చొని లాస్ట్లో కొన్ని ఉంటే తను చేస్తూ ఉంది. ఇంక నేనైతే లేచి కొంచెం వీడియో షూట్ చేస్తున్నా. పొద్దున్నే ఎండ కూర్చుంటే మంచిదే, కాకపోతే ఆల్మోస్ట్ 8-9 అయిపోయింది అనుకుంటాం మేము కాల్చి. ఆ పొయ్యి మండక సగం తోసుకొని మళ్ళీ మంట ఎక్కువైపోయింది, నూనె కాలిపోయింది అని చెప్పి మళ్ళీ కొన్ని తీయడం. సో అట్లాగా రకరకాలుగా చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకైతే ఫేస్ వాష్ చేసుకొని కొంచెం స్కిన్ కేర్ చేయాలి. ఎప్పుడు ఏది చేయాలో అది చేయను. అమ్మ వాళ్ళు చూడండి ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు. ఈసారి అమ్మ వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు హెల్ప్ చేశాము కాబట్టి వాళ్ళు కూడా రిలాక్సింగ్గానే ఉన్నారు. సో నెక్స్ట్ అయితే ఇంకా తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ పనులండి. లంచ్ కూడా ఇప్పుడు మేమే ప్రిపేర్ చేయబోతున్నాం. సో నేను ఎక్కువగా వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నా. మా చెల్లి చెప్పాను కదా, మా చెల్లి వంటలు కానీ ఇంట్లో పని కానీ చాలా బాగా చేస్తుంది. చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి ఏ పని చేయను అనమాట. అమ్మ వాళ్ళు నాకు నేర్పలేదు. ఎప్పుడైనా పిన్ని దగ్గరికి అలా వెళ్ళినప్పుడు తప్ప నేను ఎక్కువగా పనులు ఏం చేయను. సో తిను చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మేమిద్దరమే, ఇంకా అమ్మ వాళ్ళు అయితే సిస్టర్స్ కదా మాట్లాడుకుంటూ ఉన్నారు. పెద్దమ్మ అయితే ఇంకా మాకు అవి ఇవి అందించడం అలా చేస్తుంది. సో ఇంక అట్లాగా మా పని మేము చేసుకుంటున్నాం. ఇవన్నీ నేను మీకు నిన్న వీడియోలో చూపించాను కదా, పచ్చిమిర్చి ఇవన్నీ చెట్లు ఉన్నాయి, పండు అంటే టమాటా చెట్లు. ఇవన్నీ దోర టమాటాలతో పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అందుకని టమాటాలు వేసేసి అలాగే పచ్చిమిర్చి కూడా ఇక్కడ చెట్లకు కాసినవి అనమాట. అన్నీ కూడా ఆర్గానిక్ వెజిటేబుల్స్తో ఈరోజు మేము పప్పు చేసుకోబోతాం. తర్వాత ఇంకా పని అయిపోయింది. పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంక నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకొని స్కిన్ కేర్ అయితే చేసుకున్నా. ఇప్పుడు కొంచెం ఫేస్ హ్యాపీగా ఉందన్నమాట సన్ స్క్రీన్ అనేవి రాయడం వల్ల. ఉదయాన్నే 7 గంటల లోపే మనం, అంటే ఉదయం ఒకవేళ 6:30కో 7కో లేచామనుకోండి, 7:30 8కి అంతా కూడా మనం స్కిన్ కేర్ సన్ స్క్రీన్ కానీ అవన్నీ అప్లై చేసేసుకోవాలి. అప్పుడు మనం చేసే స్కిన్ కేర్కి యూజ్ ఉంటుంది. బట్ మనం అలా కాదు, నెల్లూరులో ఉన్న అంతే, నేను ఒక టైంలో చేయాల్సింది ఇంకో టైంలో చేస్తాను, 10 గంటలకి 11 గంటలకి చేస్తాను. అట్లా కాకుండా కొన్ని రోజులు కనుక మనం టైంకి మేనేజ్ చేసామంటే క్యూర్ అవుతుంది. కాకపోతే మనకి ఏమో కొంచెం బద్ధకం అనమాట. ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి జస్ట్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని ఇంకా పనులతో సరిపోద్ది అనమాట.
సో ఇంక ఇక్కడైతే నేను చెల్లి ఇద్దరం కలిసి వంట చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం అమ్మ వాళ్ళతో. నేను కూడా కొంతసేపు వెళ్ళి మాట్లాడతాను, మళ్ళీ కిచెన్లోకి వస్తాను అట్లాగా. అన్నం అయితే ఇంకా పెట్టేశాము, ఇంకా స్పెషల్గా ఏం చేయలే. పప్పు ఉంది, ఇంకా పచ్చళ్ళు ఉన్నాయన్నమాట, చింతకాయ పచ్చడి, అవి సరిపోతుందిలే. అసలు ఒకరి మీద అంటే అందరం ఉన్నాం కదా, కూర్చొని అట్లా మాట్లాడుకోవాలనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇంకా ఫుడ్ కావాలి కదా టైంకి, అందుకని చెప్పి ఇంకా ఈరోజు మార్నింగ్ వెళ్ళాల్సింది, ఇంకా సాయంత్రంగా అట్లా వెళ్దాము అనుకుంటున్నాము. ఇంకా పిన్ని వాళ్ళు కూడా చాలా ఇయర్స్ అయిందనమాట రావడానికి. ఇంకా మేము కూడా వస్తాము ఒకసారి అనేసరికి, ఇంకా లాస్ట్ టైం కూడా వస్తామన్నారు కానీ ఇంకా ఆ టైంలో కుదరక నేను నెల్లూరు వెళ్ళిపోయాను. సో ఇప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నాం. నేను అనమాట ఎక్కువగా ఊర్లో తిరుగుతూ ఉండే, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాము, కొన్ని రోజులు మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరికి అట్లా ఇట్లా వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా తనైతే మెత్తగా మెదిపేసి ఇంకా తాలింపు అయితే వేసేస్తుంది అనమాట. మధ్య మధ్యలో నేను వీడియో షూట్ చేసుకోవడం, వెళ్ళి మళ్ళీ అమ్మ వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఫైనల్గా ఆ రోజు మా లంచ్ అయితే అది. కాకపోతే గారెలు తిన్నాం కదా, అందులోని ఎండకి మాకు ఇంకా తినాలనిపించలేదన్నమాట అన్నము. 3 గంటలకో ఏమో తలా కొంచెం తినేసి ఇంకా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము. ఊరికి వెళ్దామని చెప్పేసి ఫైనల్గా రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా అది ఇది ఫిక్స్ అయ్యి ఈరోజు ఫైనల్ డెసిషన్ తీసేసుకొని ఇంక అందరం కలిసి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము సాయంత్రంగా. అందుకని మళ్ళీ ఓకే, ఫుల్ ఖుషీగా ఉంది. వాళ్ళ మామయ్య వస్తే ఐస్ క్రీమ్ అడిగింది, తను లేరనమాట, బయటికి వెళ్ళి ఉన్నారు. ఇంకా మార్నింగ్ వచ్చారనమాట 11కి ఆ టైంలో. ఇంకా రాగానే మావయ్య నాకు ఇవి కావాలి ఐస్ క్రీమ్ అనేసరికి తీసుకొచ్చారు. దాంతోపాటు మా అందరికీ కూడా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఇలాంటి ఎండ టైంలో అందరం ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ షేర్ చేసుకుంటుంటే భలే ఉంటుంది కదా. సో పెద్దమ్మ వాళ్ళ కొడుకున్నాడండి అన్నతో పాటు అనమాట. సో తనకి కూడా మ్యారేజ్ సెర్చెస్ ఉన్నాయి, ప్రజెంట్ సెర్చెస్ జరుగుతున్నాయి. హోప్ అన్నీ సెట్ అయిపోతే ఈ ఇయర్లో మ్యారేజెస్ అయితే జరుగుతాయి అనమాట. అంటే ఫస్ట్ జరుగుతుంది. సో ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట, 1 by 1 చూడాలి. దేవుడు ఇప్పుడు ఎలా జరుగుతుందో అనేది మనకు తెలియదు కదా. సో తినకైతే ఈ ఇయర్లో చేసుకోవాలని చూస్తున్నారనమాట. ఇంకా పెద్దనాన్న అట్లా లేరు కాబట్టి ఏదైనా కానీ ఇంకా అమ్మ వాళ్ళు అలాగా ఫస్ట్ నుంచి కూడా అందరూ కలిసే ఉంటారు, పెద్దమ్మ వాళ్ళందరం. సో మాదే అనమాట అంతా. ఇంకా దానివల్ల ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. అన్నీ చాలా రోజులు అయిపోయింది మ్యారేజెస్ జరిగి, ఆల్మోస్ట్ ఒక 5-6 years అనుకుంటా. అన్నయ్యదే మా ఇంట్లో జరిగిన లాస్ట్ పెళ్ళి. ఇంకా తర్వాత ఏవి అంటే కజిన్స్ ఎవరి జరగలేదన్నమాట. సో ఇంక మేము తినేసిన తర్వాత ఇంకా నేను అప్పుడు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని, ఎందుకంటే ఎంత సన్ స్క్రీన్ అవి పూసుకుంటుంటే ఎండలకి మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంది. అసలు మామూలు టార్చర్ కాదు ఈ సమ్మర్లో స్కిన్ కేర్ చేసుకోవడం అంటే. ఇంకా మేము స్నానం కూడా చేయలేదు, డ్రెస్సెస్ తెచ్చుకోలేదండి. నేను ఇది ఒకటే ఎక్స్ట్రా పెట్టుకున్నా. నార్మల్గా అది నైట్ వేర్, నైటీస్ అవి వేసుకోలేము కదా ఊర్లకి వెళ్ళినప్పుడు, కొంచెం సాఫ్ట్గా ఉంటుందని చెప్పి ఈ డ్రెస్ పెట్టుకున్నా. ఇంకా నాకు అదే దొరికి ఇంకా దాంతోనే ఉన్నాము. ఇంకొక వైట్ డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనమాట నెల్లూరుకి వెళ్ళడానికి. మా చెల్లి కూడా 2 pairs తెచ్చుకునిందంట. As the chemicals they take us higher, the night's young and it's just begun, as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just 2 hearts running wild, never sleep, never stop. ఇంకా అలా ఇలా అయ్యేసరికి సాయంత్రం 4 అయిపోయిందండి. ఇంకా పాలు ఉన్నాయి, ఇంకా పెదమ్మ కూడా మాతో పాటు వస్తుందన్నమాట. ఇంకా పాలు ఎందుకులే అంటే ఎవరు ఉండరు కదా అని చెప్పేసి తలా కొంచెం కాఫీ కలుపుకొని తాగేస్తున్నాము. ఇంకా ఆటో అయితే పిలిపించుకున్నాం అనమాట. ఇంకా ఆటోలో అయితే అందరం కలిసి ఊరికి వెళ్ళాలి. సో నెక్స్ట్ వీడియోలో అయితే అది షేర్ చేస్తాను. మంచిగా అమ్మ వాళ్ళ ఊర్లో వ్లాగ్స్ ఒక 2-3 ఉన్నాయి, షేర్ చేస్తాను, బాగుంటాయి. సో ఇంకా కాఫీ తాగేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.